పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ వుట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం, అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. భద్రాచలం డివిజన్లో వర్షాకాలం వస్తుందంటే ప్రజలందరూ కూడా గోదావరి వరద ప్రమాదం వల్ల భయపడుతూ ఉంటారు. గత సంవత్సరం 38 కోట్లతో కూనవరం రోడ్లో గోదావరి కరకట్ట పనులు కొంతవరకు జరిగాయి, కానీ అవి అసంపూర్తిగా ఉన్నాయి. అవి పూర్తి కాలేదు. మరొక 3 నెలలు మాత్రమే సమయం ఉంది. మళ్ళా జూన్లో వర్షాలు వస్తే మళ్ళా గోదావరి వరద వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క పనులు వెంటనే పూర్తి చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గోదావరి కరకట్టకు కేటాయించినటువంటి 38 కోట్లు ఏమాత్రం సరిపోవు. భద్రాచలం పట్టణాన్ని గోదావరి కరకట్ట గోదావరి నుంచి కాపాడాలంటే కరకట్టని ఎత్తు పెంచాలి, దాన్ని స్ట్రెంథన్ చేయాలి. అదేవిధంగా దాన్ని భద్రాచలం శివారు వరకు పొడిగించాలని చెప్పి సిపిఎం పార్టీ గతంలో అనేక సార్లు చెప్పింది, పోరాటాలు చేసింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే భద్రాచలం కరకట్టకు 100 కోట్లు కేటాయించాలి. అదేవిధంగా ఇప్పుడు కరకట్ట అంతా కూడా నిర్రులు బారింది. అదేవిధంగా కరకట్ట మీద ఉన్నటువంటి సిమెంట్ రోడ్డు అంతా కూడా పగిలిపోతూ ఉంది. కరకట్టలో పెద్ద పెద్ద చెట్లు మొలిచాయి. ఈరోజు కరకట్ట శిథిలావస్థకు చేరుకుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భద్రాచలం డివిజన్ని గోదావరి వరద నుంచి కాపాడాలంటే తక్షణమే నిధులు కేటాయించి ఈ యొక్క పనులన్నింటినీ కూడా ఈ 3 నెలల లోపల పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ఉన్నారు. వారు చొరవ చూపి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఖచ్చితంగా నిధులు తీసుకువచ్చి గోదావరి కరకట్టను మరింత పరిపుష్టం చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క పనులన్నింటినీ కూడా వేగవంతం చేసి ఈ మొత్తం కరకట్టని పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. భద్రాచలం పట్టణం గోదావరి ముంపుకు గురి కాకుండా శివారుగా ఉన్నటువంటి సుభాష్ నగర్ కాలనీ నుంచి కొంత భాగం కరకట్టని పొడిగిస్తూ మంజూరు చేశారు. సుమారుగా 38 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ నిధులు మంజూరైనవి. తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ నిధుల్ని శాంక్షన్ చేసి ఆ కరకట్ట పూర్తి చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్టహాసంగా పనులు కూడా ప్రారంభం చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ కరకట్ట పనులు నత్తనడక నడుస్తూ ఉన్నాయి. ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి ఉన్నాయి. ప్రధానంగా అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో నేషనల్ హైవే మీదుగా బ్రిడ్జి వేయాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి అనేక ఆటంకాలు ఉన్నాయి. ఆ ఆటంకాలు తొలగించే దాంట్లో ఈ ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడతా ఉంది. మళ్ళీ ఈ 2 నెలలు సీజన్ కానీ వెళ్ళిపోతే మళ్ళీ వర్షాకాలం వస్తే ఖచ్చితంగా వచ్చేటువంటి వరదలకి ఆ ప్రాంతం మొత్తం కూడా మునిగేటువంటి ప్రమాదం ఉంది. రెండో పక్క ఇప్పుడు వేస్తున్నటువంటి కరకట్ట కూడా కోతకు గురయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి తక్షణమే కరకట్ట పనులని పూర్తి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, అసలు ఈ కరకట్ట సంబంధించి ఇటు ఇరిగేషన్ అధికారులు కానీ రెండో పక్క కాంట్రాక్టర్ కానీ దీని మీద సరైనటువంటి చొరవ ప్రభుత్వ అధికారులు కానీ పూర్తి స్థాయిలో చొరవ చూపించట్లేదు. తక్షణమే దానికి సంబంధించినటువంటి చొరవ చూపించి దానికి ఉన్నటువంటి ఆటంకాలు తొలగించి ఈ యొక్క కరకట్ట పనుల్ని పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే కరకట్ట సంబంధించి మిగతా భాగం అంతా కూడా ఎత్తు పెంచడం, అలాగే దానికి సంబంధించినటువంటి స్ట్రెంథన్ చేసి దానికోసం పొడిగించే దానికోసం కూడా ఇటు చర్ల వైపు దుమ్ముడు వైపు దాని కరకట్ట పొడిగించాలి. ఆ రకమైన చర్యలు కూడా ఈ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.